మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమిస్తూ లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అందరికీ వందనములు. ప్రార్థన ద్వారా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, గడిచిన రాత్రి మంచి నిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క దినమును అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు. ఈ దినదీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మార్నింగ్ ప్రేయర్ ద్వారా తండ్రి మీ యొక్క గ్రంథంలో నుండి గొప్ప సంగతులను ప్రతిరోజు మేము నేర్చుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఆ గొప్ప సంగతులను మేమందరం కూడా నేర్చుకుంటూ మంచి నేలను పడినటువంటి విత్తనముల వలె నూరంతలుగా ఫలించేటువంటి భాగ్యమును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, మా సహోదరులు చెప్పేటువంటి ప్రతి మాట యందు విశ్వాసముందు లక్ష్యముంచి మా ముందున్నటువంటి జీవితంలో ఆనందంగా కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా మా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మాత్రమే చూసే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇందు విషయమై ప్రతిరోజు ప్రయాసపడుతున్నటువంటి మా సహోదరులందరినీ కూడా బోధించేటువంటి మా యొక్క ఉపదేశకులందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని, వారి ప్రయాసకు తగిన ఫలితంగా మేమందరం కూడా ఫలించి అభివృద్ధి పొందడానికి మీ కృపను అనుగ్రహించమని, ఏ విధమైనటువంటి టెక్నికల్ ఇష్యూ లేకుండా ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి క్రమముగా జరగడానికి మీ కృపను అనుగ్రహించమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రముల ద్వారా దేవుని నామమును మహింపరుద్దాము. మొదటి గీతముగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడి దేవుని నామమును మహింపరుస్తారు. రెండవ గీతముగా సహోదరులు శివ గారు పాడి దేవుని నామమును గణపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తించుకుని ఆయన నామాన్ని కనపరుచుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతలు. అలాగే గ్రూప్లో ఉన్నటువంటి సహోదరులు, గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి రవి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆరాధనా ఆరాధనా పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణామయ్యా అందుకో ఆరాధనాలందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోసేతో అన్నావు ఉన్నానని. అల్ఫయు నీవే ఓమేగాయును, అల్ఫయు నీవే ఓమేగాయును. ఆద్యంత రహితుడవు నీవేనని, ఆద్యంత రహితుడవు నీవేనని. ఘనత మహిమ నీకేయని
హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ. అందుకో ఆరాధనాలందుకో, పాపంబున జీవించి నశించి తిని, లోకంబు నాదనుచు ఆశించి తిని. పాపంబున జీవించి నశించి తిని, లోకంబు నాదనుచు ఆశించి తిని. అయినా నీవు రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ. అందుకో ఆరాధనాలందుకో, తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు. తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు. రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద దేశములో నన్నుంచుటకై. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ. అందుకో ఆరాధనాలందుకో. అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై, అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై. నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరము, మారాని మా ప్రభువు నీకే స్తుతుల్, మారాని మా ప్రభువు నీకే స్తుతుల్. ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవము నిచ్చిన కరుణమయ. అందుకో ఆరాధనాలందుకో. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. పాట పాడుకుందాం. తెలుసా మనసా ఎవరు నీవని, తెలిసి తెలియని దారిని పోరాదని, మనసా నీకు తెలుసా, మనసా నీకు తెలుసా, మహాదేవుడే
మన ఆరాధ్య దైవమని మహాదేవుడే మన ఆరాధ్య దైవమని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి మట్టితో శ్రేష్టమైన ఘటమును చేసి అందులో బుద్ధి జ్ఞాన సంపద నింపి తన మహిమా సౌధములో నిలపాలని తన మహిమా సౌధములో నిలపాలని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని ప్రేమించిన పరమ తండ్రి తనయుడవు నీవని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని శిథిలమైన జీవితమును గుడిగా మలచి అందులో సంభక్తిని మూర్తిగా నిలిపి శిథిలమైన జీవితమును గుడిగా మలచి అందులో సద్భక్తిని మూర్తిగా నిలిపి తన సన్నిధిలో నిత్యము నిలబాలని తన సన్నిధిలో నిత్యము మెలగాలని శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని శాసించిన పరమ ప్రభుని దాసుడవు నీవని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని దిక్కులేని కురూపిని హక్కున చేర్చి అంతలో సద్గుణాల రాశిగా మార్చి దిక్కులేని కురూపిని హక్కున చేర్చి అంతలో సద్గుణాల రాశిగా మార్చి తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని తన ప్రియ సఖిగా మదిలో నిలపాలని ఆశించిన పరమ ప్రియుని ప్రేయసివి నీవని ఆశించిన పరమ ప్రియుని ప్రేయసివి నీవని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని మనసా నీకు తెలుసా మనసా నీకు తెలుసా మహాదేవుడే మన రాజ్య దైవమని మహాదేవుడే మన రాజ్య దైవమని తెలుసా మనసా ఎవరు నీవని తెలిసి తెలియని దారిని పోరాదని. అందరికీ వందనాలండి.
ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుని మహింపరిచినటువంటి సహోదరులిద్దరికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. చక్కగా ఒక స్వపరీక్ష గీతాన్ని పాడినటువంటి సహోదరులు శివ గారికి మరి ఒకసారి దారిని మనం ఎప్పటికీ పోకూడదు కాబట్టి తెలుసుకునే మనం పోవాలి. తెలుసా మనసా అని చాలా చక్కగా అది మనల్ని మనం పరిశీలించుకోవడానికి గొప్పగా రాయబడినటువంటి పాట. మరొకసారి శివ గారికి ఆలపించినటువంటి శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఈరోజు దేవకన్న గారు రావట్లేదండి. సమయం అంతా కూడా సహోదరులు అనిల్ గారే దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశిస్తారు. మనందరం కూడా చాలా శ్రద్ధగా విందాము, ఆసక్తిగా. సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమును ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో సహోదరులను ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ సమయమందు కొద్దిగా దైవ సంబంధమైన విషయాలను మనము ధ్యానిస్తూ మనము ముందుకు వెళ్ళే ప్రయత్నము చేద్దాం. ఈరోజు చాలామంది కూడా నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేను వివరించే ప్రయత్నము చేస్తాను. ఏమిటి అంటే, భక్తులలో రెండు రకాల భక్తులు సమాజంలో కనపడుతూ ఉంటారు. ఒకటి అతిభక్తిగాను, రెండు దృఢభక్తిగాను లేదా నిజభక్తిగాను ఉంటాయి. భక్తులలో రెండు రకాలుగా, ఒకటి అతిభక్తిగాను, రెండు దృఢభక్తి లేదా నిజమైన భక్తిగాను కనపడుతూ ఉంది. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకునేది అతిభక్త లేదా దృఢభక్త, నిజమైన భక్త అనే అధ్యయనంలో మనము పరిశీలన చేద్దాం. అసలు బైబిల్లో భక్తి అంటే ఏమిటి? బైబిల్లో కనబడే భక్తి అనే పదాన్ని మనము పరిశీలన చేస్తే, దేవుణ్ణి ప్రేమించడము లేదా ఆయన చిత్త ప్రకారము జీవించడము అయితే, బైబిల్లో కనబడే భక్తి అనే పదానికి ఈ నిర్వచనం అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ కొంతమంది వారి యొక్క జీవితంలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉంటారు, బయటకు చాలా భక్తిగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయాలలో మార్పు ఉండదు. అయితే మరి ఇలాంటి భక్తిని ఏమంటారు? ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ, ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ, బయటకు చాలా భక్తిగా కనపడుతూ, వాళ్ళ హృదయాలలో మార్పు లేని ఇటువంటి మనుషులను ఏమంటారంటే, దీనిని అతిభక్తిగా మనము చూడవచ్చు. అయితే దేవుడు ఎప్పుడూ కూడా అతిభక్తిని ఇష్టపడడు. అంటే చాలామంది కూడా అంటూ ఉంటారు, నువ్వు అతిగా చేస్తూ ఉన్నావు అని. అంటే దేవుడు తన బిడ్డల నుంచి కోరుకునేది ఏమిటి అంటే అతిభక్తి కాదు, కానీ దృఢభక్తి, నిజమైన భక్తిని కోరుకుంటూ ఉన్నారు. అంటే ఎక్కువగా ప్రార్థన చేయడం, ఉపవాసాలు చేయడం తప్పంటారా అంటే
నేను చేయడము తప్పు అని అనడము లేదు, కానీ ఏ ఉద్దేశముతో చేస్తున్నావో ఆలోచన చేసుకుని చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పిన పనులను ఆయన కార్యములలో మనము చేస్తూ ఉన్నాము, కానీ ఆ చేసే ప్రక్రియలలో మనము ఎలాగ చేస్తున్నామో మర్చిపోతూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయంలోను, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచితిరి. వాటిని మానక వీటిని చేయండి అని తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అనే జనాంగాన్ని గురించిన దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏమని మాట్లాడుతున్నారంటే, ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు భక్తిగా ఉన్నారు, కానీ వాళ్ళు నిజభక్తిగా లేరు, వాళ్ళు భక్తిగా లేరు. వారు ఎలా ఉన్నారంటే అతి భక్తిగాను లేదా వేషధారణ భక్తిగా మనకి కనపడుతూ ఉన్నారు. అసలు ఈ పరిసయ్యులు ఎవరు? ఒకవేళ మనము పరిశీలన చేస్తే, పరిసయ్యులు యేసుక్రీస్తు కాలంలో అత్యంత ప్రభావితమైన యోధులు, మత నాయకులు, ఒక వర్గం. వారు ధర్మశాస్త్రాన్ని ఎంతో గౌరవించేవాళ్ళు. అయితే అటువంటి నిజభక్తి, అటువంటి దృఢభక్తి కాలక్రమేణా ఏమైపోయింది అంటే, దేవుని ఆజ్ఞల కంటే మనుషుల సాంప్రదాయాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ భక్తిని దేవుడు అంగీకరించే విధముగా లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు అంటే ఏమిటి అంటే అర్థము అంటే వేరు చేయబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, పవిత్రంగా జీవించాలని కోరుకున్న వాళ్ళు. ఈ పరిసయ్యులు మనము బైబిల్లో పాత నిబంధనలో వీళ్ళని చూడము. వీళ్ళని మనం క్రొత్త నిబంధనలో మాత్రమే చూస్తాం. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరకి వెళ్ళిపోయిన తర్వాత మేము దేవునిని ఆరాధించలేకపోతున్నాము అనే బాధతో ఒక వర్గము రెడీ అయ్యింది. రెడీ అయ్యి ఆ వర్గము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ధర్మశాస్త్రాన్ని కాపాడాలని, యూదుల విశ్వాసాన్ని రక్షించాలని, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలని ఏర్పడిన వాళ్ళే ఈ పరిసయ్యులు. వీళ్ళు ఏర్పడిన సందర్భంలో వాళ్ళు చెరలో ఉన్నారు. ఈ చెరలో ఉండడం వల్ల మనము దేవునిని మహిమపరచలేకపోతున్నామే, దేవునిని ఆరాధించలేకపోతున్నామే, ధర్మశాస్త్రాన్ని కాపాడలేకపోతున్నామే, యోధుల విశ్వాసాలు కోల్పోతున్నారే అనే ఒక మంచి విధానాలతో ప్రారంభమైన జాతే పరిసయ్యుల జాతి. అయితే పరిసయ్యులు అలా ఏర్పడిన వాళ్ళు, ఈ ఉద్దేశాలతో వాళ్ళు ఏర్పడ్డారు. అయితే
పరిసయ్యులలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటి అంటే, వారిలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ధర్మశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసేవాళ్ళు, క్రమంగా ప్రార్థించేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు, కానీ పునరుద్ధానాన్ని నమ్మేవాళ్ళు కాదు. మరి మంచి ఉద్దేశముతో ఏర్పడ్డారు, మంచి లక్షణాలను కలిగి ఉన్నారు, కానీ క్రమేపీ వాళ్ళల్లో ఉన్న నిజభక్తి, వాళ్ళల్లో ఉన్న దృఢభక్తి క్రమేపీ ఎలా మారిపోయింది అంటే అతిభక్తిగా మారిపోయింది. అసలు అతిభక్తిగా మారిపోవడాన్ని మనము ఎలా గుర్తించగలం? ఇతను అతిభక్తి కలిగిన వాడు, ఇతను కలిగింది దృఢభక్తి కాదు అనేది మనకి ఎలా తెలుస్తూ ఉంది అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు వారిలో నిజభక్తి పోయిందని, వీళ్ళు అతిభక్తిగా ఉన్నారని గుర్తెరిగి వారి తప్పులను స్పష్టంగా చూపించారు. అసలు పరిసయ్యులు ఎంత భక్తి గలవారంటే, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు పెట్టుకునే క్యాపు, వాళ్ళు ధరించే బెల్టు, ప్రతి దాని మీద కూడా దేవుని ఆజ్ఞలు ఉండేవి. అంటే వాళ్ళు ఎలా ప్రజెంటేషన్ చేసుకునే వాళ్ళంటే, లేదా వారిని వాళ్ళు ఎలా కనపరుచుకునే వాళ్ళు అంటే, మేము దేవుని బిడ్డలము, ధర్మశాస్త్రానుసారమైన వ్యక్తులముగా కనపరుచుకునేవాళ్ళు. అలా కనపరుచుకునే వాళ్ళ జీవితంలో చివరి స్థితిలో ఎలా వాళ్ళు తయారయ్యారంటే, వాళ్ళు వేషధారణ వారుగా తయారయ్యారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము వారిలో ఉన్న వేషధారణ గురించి యేసుక్రీస్తు గుర్తెరిగి, అయ్యా మీరు అతిభక్తిగా ఉన్నారు, దృఢభక్తి లేదు, బలమైన భక్తి లేదు, నిజభక్తి మీలో లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజిత్రేంద్రియములతోనూ నిండి ఉన్నవి అని తెలియజేస్తున్నారు. 26, గుడ్డి పరిసయ్యుడ, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని తెలియజేశాడు. అంటే అర్థం ఏమిటి అంటే, వీళ్ళు బయటికే పరిశుద్ధులుగా కనపడుతున్నారు కానీ వాళ్ళ లోపల మార్పు అయితే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని అర్థవంతంగా తెలియజేస్తూ, గిన్నెకి బయట మాత్రమే కాదు శుభ్రత, లోపల కూడా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ లోపల శుభ్రత లేని వాళ్ళు వేషధారుల వలె ఉన్నారు. ఈరోజు కనపడడానికే క్రైస్తవులుగా కనపడడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదో పాటలు పాడడము, ఏదో బైబిల్ ధ్యానించడము, ఏదో జనులకు క్రైస్తవుడు అనిపించుకోవాలని తయారవడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు బయటకే కాదు అందంగా, తన లోపల కూడా అందంగా ఉంటాడు. లోపల కూడా అంటే మనసులో కూడా అందంగా ఉంటాడు, స్వభావములో కూడా అందంగా ఉంటారు. అందుకే 27వ వచనంలో ఒక వచనాన్ని బాగా అండర్లైన్ చేస్తూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన ఎముకలతో సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అయితే చాలా ఫస్ట్ గిన్నెతో పోల్చాడు. మరింతగా అర్థం కావడానికి ఆయన దేనితో పోల్చాడంటే సమాధులతో పోల్చాడు.
ఎందుకు అంటే సమాధి పైన చాలా పెయింట్ వేసి అందంగా మార్చగలరు, కానీ వాటి లోపల ఏమి ఉన్నాయంటే చచ్చిన ఎముకలు, సమస్త కల్మషము ఉన్నది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పాలనుకున్నది గిన్నె గురించో సమాధి గురించో కాదు. ఎవరి గురించి ఆయన చెప్పాలనుకుంటున్నాడంటే, పరిసయ్యులు శాస్త్రులు అనే మీరు బయటకేమో దేవుని పరిచర్య చేసేవారిగాను దేవుని వాక్యమును బోధించేవారిగాను ఉన్నారు, కానీ 28వ వచనము, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నవ్వుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈరోజు పైకేమో మనము అందమైన మాటలు మాట్లాడుతున్నాం, కానీ మన హృదయాలు అక్రమంగా ఉన్నాయి. అంటే మన హృదయాలు అంటే పరిసయ్యులు శాస్త్రుల హృదయాలు అక్రమముగా ఉన్నాయి. అక్రమము అంటే ఒక క్రమము లేని విధానము లేదా అన్యాయంగా ఉన్న విధానాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళు ప్రారంభమైనప్పుడు నిజభక్తిగానే దృఢభక్తిగానే ప్రారంభమయ్యారు. క్రమేపీ వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ నిజభక్తి నుంచి దృఢభక్తి నుంచి వాళ్ళకే తెలియకుండా వాళ్ళు అతిభక్తికి వచ్చేశారు. ఆ అతిభక్తిలో వాళ్ళు చేసినది ఏమిటి అంటే, మొట్టమొదటిగా వేషధారణ కలిగి ఉన్నారు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఒకవేళ బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నావేమో సరిచూసుకో. అయితే నీవు కూడా వేషధారణ కలిగిన వాడివే. అయితే రెండో పాయింట్, వీళ్ళని యేసుక్రీస్తు ఎందుకు గద్దించాడు? వీళ్ళలో దృఢభక్తి కాకుండా అతిభక్తిగా చూసిన మరొక కోణం ఏమిటి అంటే, వాళ్ళ జీవితంలో ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రాన్ని ప్రకటించాలని ప్రారంభమైన వీళ్ళు క్రమేపీ ఎలా మారిపోయారు అంటే, మనుషుల సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వాక్యానికి కాకుండా మనుషుల సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు వీళ్ళు అతిభక్తి కలిగిన వాళ్ళు అని యేసుక్రీస్తు గుర్తెరిగారు. చూద్దాం, మార్కు సువార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపరాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. వాస్తవానికి చేతులు కడుక్కోవడము అనేది మంచి పద్ధతే, కానీ దీనిని వాళ్ళు దేవుని ఆజ్ఞల కంటే చాలా పెద్దగాను ఈ సాంప్రదాయాన్ని ముందు పెడుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క జీవితం ఎలా తయారైందంటే, వీళ్ళు అతిభక్తి కలిగిన వాళ్ళు కాబట్టి అసలైన విషయాలను డైవర్ట్ చేసి, అసలైన విషయాలను పక్కన పడేసి, వాళ్ళు బాగా అందరిలో ఉన్న లోపములను వెతుకుతూ మనుషుల సాంప్రదాయాలను వాటికి మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ చాలామందిని కించపరిచి మాట్లాడే ఆ కోణంలోకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ప్రారంభమైనప్పుడు అలా లేరు. ధర్మశాస్త్రం చెప్పాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ధర్మశాస్త్రము ముందు పెట్టాలి, ధర్మశాస్త్రాన్ని బలపరచాలి అని స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ధర్మశాస్త్రాన్నే పక్కన పడేశారు. పక్కన పడేసి మనుషులలో వీళ్ళు ఏమి ఎతకడం ప్రారంభించారంటే 5వ వచనం, అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపరాచారము చొప్పున నడవక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయన నడిగిరి. అంటే మనుషుల వ్యక్తిత్వాలను విడిచిపెట్టి
మనుషుల శారీరక శుభ్రతలను చూడడము మొదలుపెట్టారు. మనుషులలో ఆత్మ సంబంధమైన విశ్వాసాలను విడిచిపెట్టి భౌతికమైన కార్యాలను అండర్లైన్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా మన జీవితంలో కూడా అతిభక్తి అంటే ఏమిటి అంటే దేవునికి కంటే ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడము, దేవుని మాటల కంటే ఇతరమైన మాటలకు ముచ్చట్లకి అవకాశం అనేది ఇవ్వడం. అలా ఇవ్వడం వల్ల మనము అతిభక్తి పరులం అవుతాం, దృఢభక్తి పరులము కాదు. 6వ వచనం అందుకే చెప్తూ ఉన్నాడు, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిచెదరు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈరోజు దేవుడు కోరుకునేది ఏమిటి అంటే బయట శుభ్రత, లోపల శుభ్రత. అంటే లోపల శుభ్రత అంటే బయట శుభ్రంగా ఉండాల్సిన అవసరం లేదంటే కాదు, బయట శుభ్రంగా ఉండాలి, లోపల వ్యక్తిత్వాలు కూడా శుభ్రంగా ఉండాలి. తరువాత మనుషుల ఆజ్ఞల, దేవుని ఆజ్ఞల అంటే దేవుని ఆజ్ఞలే. నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తేనే దేవునిని గణపరిచిన వాడు. ఒకవేళ నువ్వు నీ పెదాలతో దేవుని మహిమపరుస్తూ నీ హృదయము దేవునికి దూరంగా ఉంటే, నీ వ్యక్తిత్వము దేవునికి దూరంగా ఉండినట్లయితే, నువ్వు మానవులు కల్పించిన బోధలలో నువ్వు ఉండినట్లయితే నువ్వు చేస్తున్న ఆరాధన వ్యర్థమైపోతుంది, నువ్వు వేషధారుడిగా కనపడతావు. కాబట్టి 8వ వచనంలో వాళ్ళ తప్పును తెలియజేస్తూ యేసుక్రీస్తు ఒక విషయాన్ని చెప్పారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. కాబట్టి మీరు దేవుని ఆజ్ఞలను పాటించడం లేదు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా పారంపర ఆచారాల మీదే మీరు దృష్టి నిలిపి దేవుని వాక్యమును వృధా చేస్తున్నారు, వ్యర్థము చేస్తున్నారు, నిరర్ధకము చేస్తున్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు వేషధారణ చూసాం, అతిభక్తిలో అతిభక్తి. రెండవది మనుషుల సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మూడవది వాళ్ళు గర్వము కలిగి ఉన్నారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే గర్వము కలిగి ఉన్నారు. మన అందరికీ కూడా తెలుసు ఒక ఉపమానం, పరిసయుడు ఒకడు, సుంకరి ఒకడు అని చూస్తూ ఉన్నప్పుడు వారు ఇరువురు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన వేషధారణతో వచ్చాడు, ఆ మనుషుల సాంప్రదాయాలతో వచ్చాడు, గర్వ హృదయముతో వచ్చాడు. గర్వ హృదయముతో వచ్చి ఏమంటూ ఉంటున్నాడంటే, నేను ఉపవాసము చేయుచున్నాను, దశమ భాగం ఇస్తూ ఉన్నాను అని ఆయన దేవుని దగ్గర తాను కలిగి ఉన్న విషయాలను తెలియజేయడం అనేది మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ఇతను చాలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తరువాత మరి దేవుడు ఆయన యొక్క ప్రార్థనను అంగీకరించిన వాడిగా లేడు. దానికి గల కారణం ఏమిటి అంటే అతను చేసిన ప్రార్థనలో భక్తి కనపడలేదు, అతడు చేసిన ప్రార్థనలో గర్వము కనపడింది. ఎందుకు అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, కానీ ఆయన చేసిన ప్రార్థనలో, ఆయన చేసిన ఉపవాసాలు, ఆయన ఇచ్చిన దశమ భాగాలు, ఆయన చేసిన గొప్ప పనులను తెలియచేస్తూ ఆ ప్రార్థనను ముందుకు తీసుకువెళ్ళాడు. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి గర్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రశంసలు, గౌరవ స్థానాలు, ప్రత్యేక గుర్తింపులు ఈ పరిసయ్యులు కోరుకునేవాళ్ళు. ఈరోజు చాలామంది కూడా ఏదైనా ఒక సభలోకి వస్తే
ఏదైనా ఒక కార్యక్రమంలోకి వస్తే ప్రశంసలు కోరుకుంటూ ఉంటారు, గౌరవాలు కోరుకుంటూ ఉంటారు, ప్రత్యేకతను కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రశంసలు, గౌరవాలు చేయడము మంచిదే కానీ వాటిని అతిగా చేస్తే గర్వానికి పాత్రలం అయిపోతూ ఉంటాం. కాబట్టి ఒక మనిషిని గర్విష్టిగా మార్చేది ఏంటంటే, లోకంలో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు మేము బైబిల్ నేర్చుకున్నప్పుడు, మనిషి పాడైపోవడానికి 3 కారణాలు ఉండేవంట. 1 ధనం అంట, 2 స్త్రీలంట, 3 ప్రశంసలంట, పొగడ్తలు. కాబట్టి ఈ పరిసయ్యులు ఎందుకు పాడైపోయారు అంటే, వీళ్ళ దగ్గర ధనం ఉంది, పాడైపోయారు. వీళ్ళు ప్రశంసలు పొందారు, పాడైపోయారు. వీళ్ళు ఎందుకు పాడైపోయారు అంటే, వాళ్ళ జీవితాలు దేవుడికి కాకుండా లోకానుసారమైన విధానాలకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు పాడైపోయారు. అందుకే మన అందరికీ అర్థం కావడానికి 14వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. అంటే ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ వాడాడు అంటే, పరిసయ్యుడు తన ప్రార్థనలో తను తాను హెచ్చించుకున్నాడు. తాను బయటికి పరిశుద్ధుడుగా కనపడుతూ, చేతి శుభ్రతలో సాంప్రదాయాలను పాటిస్తూ, దైవ ఆజ్ఞలను పాటిస్తూ నేనే గొప్ప అని అనుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాకు కావలసినది ఇలాంటి వాళ్ళు కాదు, నాకు కావాల్సింది ఏంటి అంటే తగ్గింపు స్వభావము కలిగిన వాళ్ళు కావాలి అని అన్నారు. మరలా చెప్తూ ఉన్నాను, యేసుక్రీస్తులు వీళ్ళలో ఉన్న అతిభక్తిని అండర్లైన్ చేశాడు, గద్దిస్తూ ఉన్నాడు. మొదటిది వేషధారణ, రెండవది మనుషుల సాంప్రదాయాలు, మూడవది గర్వము. అయితే 4వది వాళ్ళు న్యాయము కనికరమును వాళ్ళు విడిచిపెట్టారు. న్యాయము కనికరమును వాళ్ళు విడిచిపెట్టి విశ్వాసమును వాళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యము చేసిన వాళ్ళుగా అయితే మనకి కనపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. వీళ్ళు దేవునిని సేవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళలో విశ్వాసము లేదు. వాళ్ళు దేవునిని సేవిస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క సేవించే విధానంలో న్యాయము కనికరము ధర్మశాస్త్ర ఆజ్ఞలు లేవు. అయితే తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని తెలియజేశాడు. కాబట్టి వీళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా జీవించారు అంటే, ఆత్మయందు తీవ్రత కాదు కానీ పేరు ప్రతిష్టతల యందు తీవ్రత కలిగిన వాళ్ళుగా మనకైతే కనపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో దేని కొరకు ఉన్నాం? అతి భక్తిగా ఉన్నామా, దృఢభక్తిగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేయండి. అతి భక్తిగా ఉన్నామా, దృఢభక్తిగా ఉన్నామా అనేది ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు దృఢభక్తి అంటే ఏమిటి అంటే దేవునిని ప్రేమించడము. అతి భక్తి అంటే ఏమిటి అంటే మనుషులకు కనిపించాలనే కోరిక కలిగి ఉండడం. ఈరోజు నిజంగా కొంతమంది వాక్యం చెప్పి బాగా చెప్పానా అని అంటే వాళ్ళు పరిశీలన చేసుకోవడం మంచిదే కానీ మనుషులు నన్ను పొగడాలి అని బాగా చెప్పానా అనేవాళ్ళు కూడా ఉన్నారు. పాటలు పాడి బాగా పాడానా అంటే మనుషులకి కనిపించాలి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చెప్పే వాక్యము, నువ్వు పాడే కీర్తన అది దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మనుషులకు చెప్పాలి కానీ మనుషులని దృష్టిలో పెట్టుకుని దేవుని కొరకు ఆ పని చేయకూడదు.
రెండవది, నీ హృదయము విలువైనది కాబట్టి అది నిజమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. కానీ నిజమైన భక్తి కలిగిన వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిజమైన స్వభావము బయట లోపల అలాగే ఉంటుంది. కానీ అతి భక్తి లేదా తప్పు భక్తి కలిగిన వాళ్ళు బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా, మనుషులు ఉంటే ఒకలాగా మనుషులు లేకపోతే మరొకలాగా ఉంటారు. తరువాత అంశం ఏమిటి అంటే లక్ష్యం. నిజభక్తి కలిగిన వాళ్ళ లక్ష్యం ఎలా ఉంటుంది అంటే దేవుని మహిమ కొరకు వాళ్ళు ఒక పాట పాడిన, ఒక కీర్తన ఒక వాక్యము చెప్పిన, ఒక వాక్యం ఉంటుంది ప్రభువునందు, అంటే ఏది చేసినా ప్రభు మహిమ కొరకు చేయాల. కానీ అతి భక్తి తప్పు భక్తిలో జనాలు ఎలా ఉంటారు అంటే వాళ్ళ సొంత గొప్పతనము కొరకు పనులు చేస్తూ ఉంటారు. అయితే ఫలితం, నిజభక్తి కలిగిన వాళ్ళు ఆత్మీయంగా పెరుగుతారు. తప్పు భక్తి లేదా అతి భక్తి కలిగిన వాళ్ళలో ఆత్మీయత పెరగదు, గర్వము పెరుగుతూ ఉంది. తర్వాత ప్రార్థన. నిజభక్తి కలిగిన వాళ్ళు వినయముతో ప్రార్థన చేస్తారు. అతి భక్తి కలిగిన వాళ్ళు జనాలు చూడాలని ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. తర్వాత బైబిల్ చదవడం. బైబిల్ చదివే నిజభక్తి కలిగిన వాళ్ళు, దృఢభక్తిని కలిగిన వాళ్ళు వాళ్ళ జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయి. అతి భక్తిని కలిగిన వాళ్ళు జ్ఞానం మాత్రమే పెరుగుతుంది కానీ జీవితాలు మారవు. తర్వాత నిజభక్తి కలిగిన వాళ్ళు సేవ ప్రేమతో చేస్తారు. అతి భక్తి కలిగిన వాళ్ళ సేవ పేరు కోసము చేస్తూ ఉంటారు. నిజభక్తి కలిగిన వాళ్ళని దేవుడు చూస్తాడు, అతి భక్తి కలిగిన వాళ్ళ రూపము వాళ్ళని దేవుడు అసహించుకుంటాడని మనం ఈరోజైతే నేర్చుకునే వారిగా ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు నిజంగా అతిభక్తిగా ఉన్నావా, నిజభక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అందుకే యెషయా గ్రంథంలో ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయంలో దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, మీ బలులు నాకు అవసరం లేదు, మీ పండగలు భారముగా ఉన్నాయి, ముందు మీ హృదయాలు మార్చుకోండి. అంటే దేవుడు కోరుకునేది అతి భక్తి కాదు, బలులు, పండగలు, చేతి శుభ్రతలు ఇవన్నీ కావు. ఆయన కోరుకునేది ఏమిటి అంటే మీ హృదయాలు మార్చుకోండి. ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు ఆయన కోరుకునే కొన్ని విషయాలు చెప్తున్నాడు. ప్రేమతో చేసే భక్తి ఆయనకి కావాలి. వాళ్ళు తప్పులు తెలుసుకునే నిజమైన పశ్చాత్తాపాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. మనసు మార్చుకునే భక్తి కలిగి ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టే భక్తి కలిగి ఉండాలి. ఈరోజు మనము ఎన్నో పాటలు పాడుతున్నా, ఎన్నో బోధలు విన్నా కానీ మారకున్నది మానవ హృదయము. అంటే మానవుడు భక్తిగా లేడు, పశ్చాత్తాపంగా లేడు, మారు మనసు లేదు, పాపాన్ని విడిచిపెట్టడం లేదు. అలా విడిచిపెట్టకుండా చేసే ప్రతి పని కూడా అది అతి భక్తే అవుతుంది కానీ అది నిజభక్తి అయితే కాదు. కాబట్టి నిజమైన భక్తి ప్రేమ, వినయము, పాపాన్ని విడిచిపెట్టడము, దేవుని వాక్యానుసారంగా జీవించడమే నిజభక్తిగా అయితే మనకి తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము ఎలా ఉండాలి అంటే రోమీలు రాసిన పత్రిక 12:11లో ఉత్సాహంలో మందగించవద్దు, ప్రభువుకు ఉత్సాహముగా సేవ చేయండి. ఉత్సాహముగా సేవ చేయాలని దేవుడైతే కోరుకుంటున్నాడు. కానీ అదే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక విషయాన్ని అండర్లైన్ చేస్తూ ఒక విషయాన్ని చెప్తున్నారు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నిజమైన భక్తి జ్ఞానానుసారంగా ఉంటుంది, తప్పు భక్తి జ్ఞానం లేనిదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన భక్తి జ్ఞానానుసారమైనదా, జ్ఞానం లేనిదా? ఆసక్తి ఉంటే సరిపోదు, మన భక్తిలో కూడా జ్ఞానం ఉండాలి, మన మాటలలో కూడా జ్ఞానం ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనము ఎలా ఉంటూ ఉన్నాము?
ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఈరోజు మనము ఒకవేళ దృఢభక్తి కలిగి ఉంటేనే దేవుడు దీవిస్తాడు. ఒకవేళ అతి భక్తి, తప్పు భక్తి కలిగి ఉంటే దేవుడు మనలను దీవించుడు అని కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు నీ ఆసక్తి ఎలా ఉన్నది, నీ స్వభావము ఎలా ఉన్నది పరిశీలన చేసుకోండి. అయితే ఈ ఉదయకాలమున మనం ఏమి మార్చుకోవాలి, మనం ఎక్కడ తప్పిపోతూ ఉన్నాం, ఎక్కడ నశించిపోతూ ఉన్నామో పరిశీలన చేయండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మనకి అర్పించుకుని. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు అంటే మనలను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు అంటే మనలను దృఢభక్తులుగా బలపరచడానికి కానీ అతి భక్తులుగా బలపరచడానికి కాదు. ఈరోజు చాలామంది కూడా అంటే ఒకవేళ ఈ మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ చాలామంది అతి భక్తిలో జుట్టిస్తుంటారు, అతి భక్తిలో ఇస్తుంటారు, అతి భక్తిలో తెల్ల బట్టలు వేస్తూ ఉంటారు, అతి భక్తిలో సిద్ధాంతాల మీదే ఉంటూ ఉంటారు, ప్రవర్తనను విడిచిపెడుతూ ఉంటారు. దృఢభక్తి ఎప్పుడూ కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటుంది, ప్రవర్తనను మార్చుకుంటుంది, తప్పులను సరి చేసుకుంటుంది. మనకి కూడా బైబిల్లో సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. మొదటలో ధర్మశాస్త్రం మీద అతిభక్తి ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తును తెలుసుకున్నాడో అతడు దృఢభక్తిగా మారిన సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మీ జీవితంలో ఇంకెవరైనా కూడా అతిభక్తి పరులుగా ఉంటే అతిభక్తిని విడిచిపెట్టండి, దృఢభక్తిని కలిగి ఉండవాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తూ తిరిగి మరలా అధ్యక్షుల వారికి ఇస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. మీకు కూడా వందనములు బ్రదరు. మీరే ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, పరమ తండ్రి, నిజంగా మీరు మా నుంచి కోరుకునేది అతిభక్తి కాదు, దృఢభక్తి. ఈరోజు చాలామంది అతిభక్తిలో నూనెలు, కచీపులు, మట్టులు, జుట్టులు, కొవ్వొత్తులు ఇలాగా వాళ్ళ భక్తిని వృధా పరుచుకుంటూ ఉన్నారు. అది కాదు, మీరు మా హృదయాలను, మా పాపము నుంచి మార్పులను కోరుకుంటున్నారని గుర్తెరగటం కూడా కృప చూపిస్తారని నమ్మచ్చు. ఈ గ్రూపులో ఉన్న సహవాసాన్ని, కుటుంబాలను దీవించి ఆస్వాదించగలని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.